చాలా హ్యాపీగా అనిపించింది. మస్తు హ్యాపీగా ఉన్నారు మీరు అందరూ కూడా. వాస్తవంగా చెప్తా ఉన్నా, మీరు బీపీ ఇట్లా చెక్ చేసుకోండి, నార్మల్కి వచ్చింది వాస్తవం. ఎందుకంటే ఒక యోగా చేసినట్లు, ఒక ధ్యానం చేసినట్లు ఈ ఆటలో ఉంటే అన్ని మర్చిపోతాం. కష్టం, బాధలు, ఇబ్బందులు అన్ని మర్చిపోతాం. కొంతసేపు ధ్యానం చేసినట్లుగానే ఆటలు నిమగ్నం అవుతాం. కాబట్టి ఇటువంటి మంచి ఈ క్రీడను ఎంచుకొని టోర్నమెంట్ పెట్టుకొని అన్ని కష్టాలు మర్చి మీరందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉన్న చూస్తుంటే ఇటువంటి మూమెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కళ్ళకు కూడా నిండుగా ఉంది, ఆనందంగా ఉంది. మీరు కూడా ఇట్లే కలిసిమెలిసి ఉంటే, టీం వర్క్ చేస్తే ఏదన్నా సాధించవచ్చు, విజయం కూడా అట్లే సాధిస్తామన్నట్లుగా మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి చేసుకుంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా మీరు విజయం సాధిస్తారు. మీకు ఖచ్చితంగా అందరి తోడుపాటు ఉంటుంది. వీళ్ళ క్రికెట్ ఆడుతున్నారు, బయట మమ్మల్ని ఆడతారు. వీళ్ళ క్రికెట్ ఆడుతున్నారు, బయట మమ్మల్ని ఆడతారు. వాస్తవంగా చెప్తా ఉన్నారు, రెండు దిక్కుల క్రికెటే మీరు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే చాలా కష్ట నష్టాలు కోర్చి ప్రజల గొంతుకై ఎక్కడెక్కడ ఉన్న కష్టాన్ని కూడా బయటికి ఎత్తి చూపించి మేము చక్కగా ఉండేటట్లుగా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండేటట్లుగా మీరు అన్ని ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి ఇంత పూర్తి వ్యవస్థ నడుస్తా ఉంది. మీరు లేకపోతే విచ్చలవిడిగా అవుతుంది రాజకీయం కూడా. మీరు తప్పులు ఎత్తి చూపించాల్సిందే, ఎవరిదైనా కానీ తప్పులను బయటికి వెలికి తీయాల్సిందే. అదే సమయంలో దాన్ని కూడా ఖచ్చితంగా సమాజానికి సంబంధించిన తప్పులను ఎత్తి చూపే దిశలో ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా వ్యక్తిగత దానికి పోకుండా మీరు ఎప్పటికి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండాలి, ఎప్పటికి మమ్మల్ని అప్రమత్తులను చేస్తూ ఉండాలి. మేము ప్రజలకు సేవ చేసేటట్లుగా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించడంలో మీదే కీలక పాత్ర. మీరు వేసిన ట్రాక్ మీదే మేము నడుస్తాం. దాంతోపాటు మీరు సలహాలు, సూచనలు. నెక్స్ట్ దాంట్లో ఇంతకుముందు అన్నారు మీడియా వర్సెస్ పోలీస్ ఒకసారి మ్యాచ్ నడిచిందని, పొలిటీషియన్స్ వర్సెస్ మీడియా కూడా ఒకసారి పెట్టాలి ఒకసారి అంటున్నా, చిన్న కోరిక. ఎందుకంటే పొలిటీషియన్స్ మధ్యన, మీడియా మధ్యన కూడా ఏమన్నా చిన్న చిన్న ఇది ఉంటే కూడా తొలగిపోతాయి. హ్యాపీగా మళ్ళీ ఒక రోజు గడుపుతాం కాబట్టి, ఒక 2 రోజులు 3 రోజులు గడుపుతాం కాబట్టి అటువంటి మ్యాచ్ కూడా రాబోయే కాలంలో ఏర్పాటు చేద్దాం. నిజంగా మన మీడియా వర్సెస్ పొలిటీషియన్స్ పెట్టండి, హ్యాపీగా ఉంటుంది, మంచి రిలేషన్ ఏర్పడుతుంది. పార్టీలకు అతీతంగా పెట్టండి, మేము అందరం రెడీ ఉంటాం. అన్ని పార్టీలను గెలవాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరితో పాటు ఈ ఆడినటువంటి ఆటగాళ్ళందరికీ, విజయం సాధించినటువంటి విన్నర్స్ కు, రన్నర్స్ కు ఈ పోటీ అనేది నిజంగా కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఒకటి ప్రేమ పెరుగుతుంది, రిలేషన్షిప్ పెరుగుతుంది. గెలుపోవటం అనేది పక్కకు పెట్టి మీ మధ్యన ఎక్కడ కూడా గెలుపుకోవటం సంబంధించి ఏం లేదు. మేము ఆడినాము, మేము హ్యాపీగా ఉన్నాం, మేము ఎంజాయ్ చేసాం అనేది ఒకటే కనిపిస్తుంది. చాలా ప్రెజర్స్ పడుతున్నాం. నిజంగా చెప్తున్న, సమాజంలో ఒకటి పొలిటీషియన్స్, రెండోది జర్నలిస్టు, వీళ్ళకున్న టెన్షన్స్ ఎవరికి లేవు. సమాజంలో ఎత్తి చూపే క్రమంలో మీరు టెన్షన్ పడతారు, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందరుకు క్రమంలో మేము టెన్షన్ పడతాం. నిద్ర కూడా పడతలేదు. వాస్తవంగా చెప్తా ఉన్నా, చాలా ఇబ్బందికరంగా 4 ఎకరాలు ఉండి ట్రాక్టర్ ఉంటే దున్నుకొని హాయిగా బతకొచ్చు కదా అని ఒకసారి అనిపిస్తుంది. అన్ని చేసుకుంటా కూడా కొన్ని ఇబ్బందులు పడతా ఉంటాం. లేని నిందలు మోయాల్సి వస్తుంది, లోని ఇబ్బందులు నెత్తిన మోయాల్సి వస్తుంది. తప్ప ఒప్ప తెలియకుండానే కొన్ని భారాలు మోయాల్సి వస్తుంది, కొన్ని మాటలు పడాల్సి వస్తుంది, 10 రూపాయలు ఇచ్చి కూడా తిట్టించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా ఆ ధైర్యాన్ని, మళ్ళీ ఆ ఉత్సాహాన్ని మమ్మల్ని మేల్కొల్పి మేము కూడా ఏదైనా పని చేస్తున్నామని చెప్పి మాలో ఉత్సాహాన్ని నింపాలంటే కూడా దానికి కూడా మీరు ఒక 2 లైన్లు రాస్తేనే ఆ రోజంతా హ్యాపీ ఉంటుంది. ఏదైనా మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ గా ఆరోగ్యంగా ఉండాలి. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి క్రీడా స్ఫూర్తితో మీరు ఎట్లయితే ఈ రోజు ఈ టోర్నమెంట్ పెట్టిందో అట్లే సమాజంలో కూడా మీరు స్ఫూర్తితో మా అందరికీ ఆదర్శంగా ఉంటూ, మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తూ, మీరు సరైన మార్గంలో ఉంటూ మంచి భవిష్యత్తుతో హ్యాపీగా ఉండాలని, మీకు ఆయురారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని, మీరు ముఖ్యంగా ఆరోగ్యాన్ని చూసుకోవాలని, మీ కుటుంబాలు కూడా మీ వెనుక ఉంటాయని గుర్తించుకోవాలని. గత కొద్ది కాలంగా చాలా మంది జర్నలిస్టులు, ఒక 2-3 జర్నలిస్టులు టపాటపా చనిపోయిన చాలా బాధాకరం. వాళ్ళందరి కుటుంబాలకు కూడా, వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకు కూడా మీరందరూ అండగా ఉండాలని కోరుకుంటూ